ఈరోజు వీడియోలో చూపించబోయే ప్లేస్ ఒక సూపర్ న్యాచురల్ లొకేషన్. నెల్లూరు జిల్లాలో దాగి ఉన్న బ్యూటిఫుల్ స్పాట్ తూపిలపాలెం బీచ్. టెన్షన్ అంతా పక్కన పెట్టి మైండ్ ఫ్రెష్ కావాలంటే ఈ ప్లేస్ చాలు. తూపిలపాలెం బీచ్ నెల్లూరు నుంచి సుమారు 25 నుంచి 30 కిలోమీటర్లు. చెన్నై నెల్లూరు హైవే నుంచి డైవర్ట్ తీసుకుంటే ఈజీగా రీచ్ అవ్వచ్చు. రోడ్ అంతా పచ్చని పొలాలు, చల్లని గాలి, చాలా అందంగా ఉంటుంది. మొదటిసారి బీచ్ కనిపించిన క్షణమే ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది. ఎక్కడ చూసినా క్లియర్ సౌండ్, ఓపెన్ స్పేస్, జనాల హడావిడి తక్కువ. సముద్ర అలల శబ్దం వినిపిస్తుంటే మైండ్ ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది. నెల్లూరు బీచ్లో స్పెషాలిటీ ఇదే. నేచర్లో ఫామ్లో ఉంటుంది. ఆర్టిఫిషియల్ హంగామా ఉండదు. ఈ బీచ్ ప్రత్యేకత గురించి చెప్పకుండా వ్లాగ్ పూర్తి కాదు కదా. ఇక్కడికి ప్రతి సంవత్సరం ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వస్తాయి. సముద్ర తీరం దగ్గర గుడ్లు పెట్టే ఈ సీన్ చూడడం నిజంగా అదృష్టం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రాంతాన్ని బాగా ప్రొటెక్ట్ చేస్తారు. చిన్న తాబేళ్లు సముద్రం వైపు వెళ్ళే దృశ్యం చూస్తే హార్ట్ టచ్ అయిపోతుంది. మార్నింగ్ టైంలో సన్ రైజ్ చూడాలంటే ఈ బీచ్ పర్ఫెక్ట్ ప్లేస్. ఆకాశం మొత్తం ఆరెంజ్ కలర్లో మారి సముద్రం షైనింగ్గా కనిపిస్తుంది. ఈవినింగ్ సన్సెట్ కూడా అంతే బ్యూటిఫుల్. సూర్యుడు మెల్లగా నీళ్ళలో కలిసిపోతుంటే టైం ఎలా గడిచిపోతుందో తెలియదు. ఈ ప్రాంతం చుట్టుపక్కల పల్లెటూరు ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఫ్రెష్ ఫిష్, రొయ్యల వంటకాలు దొరుకుతాయి. నెల్లూరు కారం ఉన్న ఫుడ్ ట్రై చేస్తే ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, ఈ బీచ్లో సముద్రం చాలా డీప్గా ఉంటుంది. ఈతకి దిగకుండా సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. ప్లాస్టిక్ లేదా చెత్త వేయకుండా ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని క్లీన్గా ఉంచాలి. సో మొత్తంగా చెప్పాలి అంటే తూపిలపాలెం బీచ్ అనేది పీస్, నేచర్, ప్రశాంతత కోరుకునే వాళ్ళకి బెస్ట్ డెస్టినేషన్. సో ఫ్యామిలీతో అయినా, ఫ్రెండ్స్తో అయినా, లేదా ఒంటరిగా రిలాక్స్ అవ్వాలన్నా ఈ ప్లేస్ ఒక మంచి చాయిస్. సో వీడియో